హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ని ఎలా తక్కువ టైంలో సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఏ మ్యాన్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 16% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 4 years he had to pay 16,000 rupees interest only for the period. The principal amount borrowed by him was. ఇప్పుడు ఇలా ఇచ్చారు, దీన్ని చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. ఏ మ్యాన్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 16% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 4 years హీ హ్యాడ్ టు పే 16,000 rupees యాజ్ ఇంట్రెస్ట్. 16,000 rupees అనేది ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీ అని తీసుకుంటే, దీని ద్వారా తీసుకుంటే మనకి చాలా తక్కువ టైంలో ఆన్సర్ మనం సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగంటే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీలో దాని ప్రకారం అక్కడ ఏమి ఇచ్చారు, 16%. 16% ఇంటూ 4 years ఇంటూ 4 చేసి ఎంత వస్తుంది, 64%. ఇక్కడ ఇది ఇంట్రెస్ట్. సో మనకి మామూలుగా ఫామ్లో ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. అదంతా అవసరం లేదు, ఇలాగా చేస్తే చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్టీ కాబట్టి ఆర్ అంటే 16% రాసుకున్నాం, టీ అంటే 4 years రాసుకున్నాం. 16 4 64. ఇక్కడ ఇది ఏంటి, 16,000 అనేది ఇంట్రెస్ట్. సో ఈ 64% అనేది 16,000 రూపీస్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అవుతుంది. ప్రిన్సిపల్ అనేది ఆల్వేస్ 100%కి ఈక్వల్. సో ఇప్పుడు 100%కి ఎంత అని అడిగారు. ద ప్రిన్సిపల్ అమౌంట్ బార్డ్ హిమ్ వాస్. ప్రిన్సిపల్ అనేది 100% కాబట్టి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనం దేనైతే కనిపెట్టాలో దాన్ని న్యూమినేటర్లో రాసుకోవాలి. న్యూమినేటర్ రాసుకొని దీన్ని కిందకి రాసుకుందాం డినామినేటర్లో, ఇంటూ 16,000. ఓకేనా. ఇప్పుడు 16,000 4 25,000. మీకు అర్థం అవడానికి కోసం నేను ఇంత 1 by 1 అనే 1 by 1 స్టెప్ వేస్తున్నాను. అలా కాకుండా సింపుల్గా డైరెక్ట్గా వేయొచ్చు. మీకు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే నేను స్టెప్ బై స్టెప్ వేసాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.